గోవా అంటేనే ఫ్రెండ్స్ అందరితో మంచిగా చిల్ అయ్యే స్పాట్. అలాంటి గోవాలో కూడా 100 ప్లేసెస్ ఉన్నాయంటే నమ్ముతారా? గోవాలో 3 కింగ్స్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉంది. దీన్ని వన్ ఆఫ్ ద 100 ప్లేస్ అని కూడా అంటారు. అసలు అక్కడ ఏం జరిగింది, దీని వెనుక ఉన్న కథ ఏంటి? కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక గ్యాంగ్ అందరూ గోవా వెళ్దామని ప్లాన్ వేశారు. అందరూ వెళ్దాం అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో కొంతమంది హ్యాండ్ ఇవ్వడంతో ఓన్లీ ముగ్గురు మాత్రమే వెళ్లారు. ఆశీష్, గౌరవ్, తేజ వీళ్ళ ముగ్గురు వెళ్లారు. వెళ్తున్న దారిలో ఏంట్రా బాబు వీళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు అని మాట్లాడుకుంటూ వెళ్ళారు. మొత్తానికి వాళ్ళు గోవా రీచ్ అయ్యారు. అక్కడ బాగా చిల్ అయ్యారు. డే అంతా తిరుగుతూ వాళ్ళు డ్రింక్ బాగా చేసేవారు. సో బాగా ఎంజాయ్ చేసి వాటర్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేసి ఫుడ్ తిని వాళ్ళ రూమ్ కి వెళ్ళి పడుకున్నారు. తర్వాత రోజు దగ్గరలో అలా తిరగడానికి కార్ రెంటల్ కి తీసుకున్నారు. కార్ తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని ఫుల్ గా తిరిగారు. వాళ్ళు ముగ్గురు నైట్ టైం అలా రైడ్ కి వెళ్లారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక విలేజ్ వరకు వెళ్లారు. అక్కడ కాసేపు కార్ ఆపి అక్కడే రిలాక్స్ అవుదాం అనుకున్నారు. అక్కడ ఒక వైట్ బిల్డింగ్ కూడా ఉంది. ఇదేంటి అని వెళ్ళి చూశారు. అది ఒక చర్చ్ అని తెలిసింది. అక్కడ నుండి వ్యూ చాలా బాగుంది, కానీ నైట్ టైం అక్కడ అంత క్లియర్గా లేదు. కార్ ఎక్కడే ఆపి కార్లో ముగ్గురు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ఫ్రంట్ డోర్ లోపల సైడ్ నుండి కత్తితో ఆ డోర్ మీద గీతలు గీస్తున్న సౌండ్ వచ్చింది. వాళ్ళు ఒక్కసారిగా మాట్లాడడం ఆపేశారు, కానీ మళ్ళీ నార్మల్ అయిపోయారు. మళ్ళీ పెద్దగా ఏదో సౌండ్ వచ్చింది. ఇదేంటని ముగ్గురు కార్ దిగారు. ఆశీష్, తేజ నెమ్మదిగా చర్చ్ దగ్గరికి వెళ్లారు. గౌరవ్ మాత్రమే కార్ దగ్గరే ఉండిపోయాడు. తేజ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అన్నాడు, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. డోర్ నాక్ చేశాడు, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడే గౌరవ్ భుజాల మీద ఎవరో 2 చేతులు వేసినట్టుగా బరువు అనిపించింది. తర్వాత గౌరవ్కి కూడా అనీజీగా అనిపించింది. ఆ టైంకి అక్కడ కొంచెం చల్లగా ఉంది, కానీ గౌరవ్కి ఏమైందో కానీ చెమటలు పడుతున్నాయి. దూరం నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచాడు, కానీ అది వాళ్ళకి వినిపించడం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పక్కనే ఏదో కర్ర ఉంటే డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది క్లోజ్ చేసి ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ముగ్గురు వాయిసెస్ వినపడ్డాయి భయంకరంగా. వెంటనే పరిగెత్తుకుంటూ కార్ ఎక్కేశారు. కార్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. ఈలోగా చుట్టూ మొత్తం ఒక ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరో నేల మీద కత్తి పెట్టి ఈడ్చుకుంటూ వస్తున్న సౌండ్ వస్తుంది. చుట్టూ చూశారు, కానీ ఎవరూ లేరు. ముగ్గురికి నెమ్మదిగా భయం ఇంకా ఎక్కువైంది. అప్పుడు వెంటనే లోపల నుండి గౌరవ్ పరిగెత్తుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి పారిపోయాడు. మిగతా ఇద్దరు కూడా పారిపోయారు. చుట్టూ మొత్తం దట్టమైన అడవిలా ఉంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఎంత దూరం వీలైతే అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అలసిపోయి అక్కడ ఆగిపోయారు. సడన్ గా గౌరవ్ కి బ్యాక్ సైడ్ చాలా నొప్పేసింది. ఏంటి అని షర్ట్ విప్పి చూస్తే అక్కడ పెద్ద స్క్రాచ్ ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ రూమ్ కి ఎలాగో చేరుకున్నారు, కానీ వాళ్ళకి ఆ నైట్ నిద్ర సరిగ్గా పట్టట్లేదు. వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్ వచ్చింది. ఆ రోజు వాళ్ళకి ఇంకా లాస్ట్ డే. సరే అని అప్పుడు వాళ్ళ కార్ తీసుకొని రెంటల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఎంత ఆనందంగా వెళ్లారో అంత భయంతో తిరిగి వచ్చారు. వచ్చాక అక్కడ ఇలా జరిగిందని ఎవరికి చెప్పలేదు, వాళ్ళు మళ్ళీ ఎక్కిరిస్తారని. తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్నారు. ఒక రాజుల కథ ఒకటి జరిగిందని తెలిసింది. ఒక ముగ్గురు పోర్చుగీస్ రాజులు ఉండేవారంట. వాళ్ళ ముగ్గురు రాజ్యాన్ని పాలిద్దాం అనుకున్నారంట, కానీ అందులో ఒక కింగ్ పెద్ద పథకం వేశాడు. అది ఏంటంటే మిగతా 2 రాజులని డిన్నర్ కి పిలిచి వాళ్ళల్లో ఎవరు రాజు అవ్వాలో ఆలోచిద్దామని అనుకున్నారు. వచ్చిన ఆ 2 రాజులకి విషం పెట్టి చంపేశాడు. కానీ ఈ విషయం బయటికి తెలుస్తుందేమో, ఒకవేళ తెలిస్తే తనని నీచంగా చూస్తారేమో అని కొన్ని రోజులయ్యాక ఆ రాజు కూడా విషం తీసుకుని చనిపోయాడు. అప్పటి నుండి ఆ ప్లేస్ దగ్గర ఆ ముగ్గురు రాజులు తిరుగుతూ ఉండేవారు అనేవారు. కొంతమంది ఏం చెప్పేవారంటే అక్కడ ఒక పెద్ద ట్రీ ఉందంట. అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి ఆ ట్రీని చూడకూడదు అని చెప్పేవారు. ఇలా హాంటెడ్ గా కొంతమందికి జరిగింది అంటూ ఉంటారు. ఇంకొంతమంది అక్కడ ఏం లేదు అంటూ ఉంటారు. రీసెంట్ గా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏవో జరుగుతున్నాయని అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.